నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. దేశ ప్రజలంతా ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగల్లో రెండు పండుగలు. అవి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ చౌరస్తాలోని పట్న ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య భవనం ముందు మువ్వెన్నెల జెండాను అధ్యక్షుడు గుండా ప్రకాష్ రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశం స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాలను ధర్మ పూసిన అమరవీరులకు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టి వీరన్న, రాజేశ్వరరావు, శివప్రసాద్, వాసుదేవ్, ముక్తేశ్వర్, సీతారాం, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. सामान इनका जरूर सामान इनका जरूर बोलो भारत माता की जय, महात्मा गांधी की जय, भारत माता की जय। ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత జాతి యావత్తు ఎంతో సంతోషంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నది. రెండు ఉత్సవాలు భారతదేశం ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, ఒకటి గణతంత్ర దినోత్సవం 26 జనవరి. ఈరోజు ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరిమణులకు, అలాగే పట్టణ ప్రజానీకానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, దేశాభివృద్ధిలో వారు భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నా. ఎందుకంటే పట్టణ ఆర్యవైశ్య సంఘాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా పేదలు భాగస్వామ్యం కావాలని, వారికి ఆ ఫలాలు అందాలని ఆ వాసవి మాతను నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా సుఖశాంతులతో మెలగాలని మరొకసారి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై, మహాత్మా గాంధీకి జై, వాసవి మాతాకి జై.